హలో అండి అందరికీ. ఇవాళ నేను ఇంకొక చోటుకు వచ్చేసాను. మీకు ఇప్పుడే చెప్పబోతున్నాను. ముందు లిఫ్ట్లో పైకి వెళ్ళిపోదాము. ఇవాళ ఏంటంటే మేము సిస్టర్స్ కజిన్స్ మళ్ళీ మీట్ అయ్యాము. ఇవాళ మా మేనత్త కూతురు అనురాధ ఇంట్లో అనమాట. అనురాధ మా ఓన్లీ కజిన్ అండి, ఎందుకంటే మా ఫాదర్ మా మేనత్త ఇద్దరే అనమాట. సో అనురాధ మా ఫస్ట్ కజిన్, ఓన్లీ కజిన్. తను కూడా మా అత్తమ్మకి ఒకరే సంతానం. నేను మా ఇక్కడ మా పద్దు అప్పుడే వచ్చింది. నేను మా పద్దు అనురాధ స్కూల్ మేట్స్, ఇంకా పద్దు అనురాధ ఏమో క్లాస్మేట్స్ అనమాట. మేము చాలా క్లోజ్గా ఉంటాము. చిన్నప్పటి నుంచి ఒకే చోట ఆడుకోవడం, ఒకే చోట అలా అనమాట. అప్పటికే మా అక్క మా వదిన వచ్చి ఉన్నారు. ఇక ఫస్ట్ కలుసుకోవడం సంతోషం. ఈ మా గెట్ టుగెదర్స్ అన్నీ చక్కగా మాకేంటంటే ఒకరితో ఒకరికి కనెక్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతున్నాయండి. నేనేమో వీడియో తీస్తున్నా, సో అందుకో ఫ్రేమ్లో వీళ్ళు నలుగురే ఉన్నారు. తర్వాత మా పద్దు వీడియో తీసింది, నువ్వు కూడా రానించో అని. ఇక నేనేమో స్వీట్స్ తీసుకొచ్చాను అనమాట. మా అక్క, అనురాధ, మా వదిన వీళ్ళందరి కోసం, పద్దు అందరి కోసం అనమాట. ఏదో ఒకరికొకరం కలుసుకుంటున్నాం కదా అలా అని. ఇక నేను మా పద్దు అయితే మాకు ఏజ్ గ్యాప్ తక్కువైనా సిస్టర్స్ అయినా మేము ఫ్రెండ్స్లా ఉంటామండి. నేను మా అనురాధ పద్దు ముఖ్యంగా మేము ముగ్గురం అయితే చాలా క్లోజ్. ఇక ఇంకా టిఫిన్ చేయండి అని చెప్పింది. తను గారెలు వేసింది, గారెలు లివర్ కర్రీ చక్కగా చేసిందండి అనురాధ. మేము అందరమును వంటల్లో మేమందరము బెస్టే అని చెప్పొచ్చు. టేస్టీగానే వండుతాం అందరము. మా అందరి వంటలు కూడా మాకు నచ్చుతాయి, ఎంజాయ్ చేస్తాం, వండడం కూడా ఎంజాయ్ చేస్తాం మేము. ఇక మేము వచ్చేసరికి లంచ్తో సహా వంట చేసే పెట్టింది. ఇక టిఫిన్స్కి గారెలు లివర్ కర్రీ చేసింది అనమాట. దీంతో మేము స్టార్ట్ చేసాం మా స్టార్టర్స్. ఇంక పద్దునేమో వడ్డిస్తుంది, అనురాధ లోపల నుంచి అన్నీ తెచ్చి పెడుతుంది. ఇక కబుర్లు తింటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాము. పిల్లల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అది అనమాట. ఇంకేముంది, మన ఫ్యామిలీ విశేషాలే కదా మనం మాట్లాడుకునేది. లడ్డు కూడా తీసుకొచ్చి పెట్టింది అను. ఇలా మేము ఒకరిళ్ళకొకరు వచ్చి కలుసుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంకా దీన్ని మేము ఇట్లానే కంటిన్యూ చేయాలి అని నిర్ణయించుకున్నాము. ఎవరో పిలిచే ఫంక్షన్స్కి వెళ్ళి ఆ కొద్దిసేపు కలిసి ఉండే కంటే మనతో మనం ఫుల్ డే స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇంకా ఇది నా ప్లేట్, తినడం స్టార్ట్ చేసాము. అను కూడా తింటుంది. అవి ఇవే విశేషాలు చెప్తుందనమాట. మా అక్క మేము కలిసినప్పుడు కబుర్లకి ఏం తక్కువ ఉండదు. చక్కగా మా పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది. ఇంకా ఇప్పుడైతే కొత్త క్యాండిడేట్స్ ఉన్నారుగా, మా అభిరామ్, అర్జున్ చిన్నపిల్లలు, వాళ్ళ విశేషాలు. మా వదినకు కూడా ఒక మనవడు మనవరాలు, అనురాధకి కూడా 2 మనవరాళ్ళు, ఒక మనవడు. ఇంకా మా పద్దు పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. సో వీళ్ళ గురించి అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. టైమే తెలియలేదండి, ఎంతసేపు అట్లా కూర్చుండిపోయామో అసలు అర్థమే కాలేదు. చక్కగా మాట్లాడుతూ ఉన్నాము. ఇవన్నీ మనకు ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ అవసరం అనిపిస్తుందండి. మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకు వేరే వేరే వ్యాపకాలు ఉంటాయి. మన పిల్లలు ఎదిగే స్టేజ్లో ఉంటారు, మనకు బాధ్యతలు ఉంటాయి. ప్రొద్దున్న లేచి హరీబరీగా లేవడం, పనులు చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఒక సర్టన్ స్టేజ్ దాటిన తర్వాత, మన పిల్లలు పెద్ద అయిన తర్వాత చూడండి, మనకు మళ్ళా కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ టైంని ఎంత క్వాలిటీగా స్పెండ్ చేస్తామనేదే లైఫ్ అండి. ఇక మేము ఎవరింటికి వచ్చినా ఆనవాయితీ ఓల్డ్ ఆల్బమ్స్ చూసుకోవడం. మాకు ఇది చాలా ఇష్టం, ఎందుకంటే ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకోవడం. ఎందుకనంటే మా మమ్మీ డాడీ లేరు, మా మేనత్త మామయ్య కూడా లేరనమాట. సో వాళ్ళు కనిపిస్తారు ఫోటోల్లో అని. వాళ్ళ పెళ్ళి ఆల్బమ్స్ నుంచి పిల్లల బర్త్డేల దగ్గర నుంచి అన్నీ చూసి ఎంజాయ్ చేసాము. తర్వాత నేనేంటో సరదాగా బయటకు వచ్చి
కొద్దిగా ఈ పరిసరాలు వీడియో తీశాను. యాక్చువల్లీ మా అనురాధ వాళ్ళు ఉండే ఇల్లు మా చిన్నబ్బాయి రాహుల్ ఉండే అపార్ట్మెంట్కి చాలా దగ్గర, పక్క లేనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. మేము ఇక్కడ ఈ ఏరియా మేము అపార్ట్మెంట్ తీసుకొని 20 years అయిపోతుంది. ఈ ఏరియా అంతా చాలా మార్పులు వచ్చాయి. అదే తీస్తున్నాను. ఇంతకుముందు అంతా ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి, అవన్నీ ఇప్పుడు అపార్ట్మెంట్స్గా మారిపోయాయండి. ఈ 20 yearsలో మొత్తం ల్యాండ్స్కేపే చేంజ్ అయిపోయింది. అందుకని బాల్కనీకి వచ్చి ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ కొద్దిగా చిన్న వీడియో తీశాను. ఇక మెయిన్ కోర్స్ లంచ్ టైంకి ముందు అందరం కిచెన్లోకి వచ్చాము. అను ఏం వంట చేసిందో చూపిద్దామని. చికెన్ పులావ్ చేసిందండి, సూపర్గా వండింది. లివర్ కర్రీ అంటే బ్రేక్ఫాస్ట్కి కొంచెం తిన్నాము, ఇంకా ఉంది. బాయిల్డ్ ఎగ్స్, గ్రీన్ సాలడ్, ఇంకా నాటుకోడి కర్రీ అండి ఇవాళటి స్పెషాలిటీ. ఫిష్ కూడా ఫ్రై చేసింది తలకాయలతో సహా. మా ఇంట్లో హెడ్ ప్రియులు చాలామంది అనమాట. ఫిష్ హెడ్ అంటే చాలా ఇష్టం మాకందరికీను. ఇంకా కొన్ని గారెలు కూడా ఉన్నాయి, పెరుగు పచ్చడి. ఇన్ని వండిందండి. మేము అసలు వచ్చేలోపే వంట అంతా ప్రిపేర్ చేసి కిచెన్ అంతా నీట్గా సర్ది పెట్టేసింది. ఇంకా లంచ్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ సెషన్ మాది చీరలు. ఈ మధ్యకాలంలో ఏం కొత్త చీరలు కొన్నావు, ఇంకా ఏం చేసావు, ఇది అనమాట. ఎవరింటికి వచ్చినా ఇది తప్పదు మాకు. తర్వాత మాకు ఇంకొక హ్యాబిట్ కూడా ఉందండి. మేము ఏంటంటే చీరలు ఎక్స్చేంజ్ చేసుకుంటాము. నా చీర మా చెల్లెలు తీసుకుంటుంది, మా చెల్లెల చీరలు నేను, మా అక్క, ఇట్లా మేము కొన్ని చీరలు ఎక్స్చేంజ్ చేసుకుంటాము, షేర్ చేసుకొని కూడా వాడుకుంటాము. మాకు అది అలవాటు. సో మా అను ఏమేమి కొత్త అడిషన్ ఏం చేసిందా అని మొత్తం తీసి చూపిస్తుంటే నేనేమో దాన్ని ఫ్యాషన్ షో లాగా చేసి చూపిస్తున్నాను అనమాట. అదిగోండి కొత్త, మనకి ఇవే కదా ఇంట్రెస్ట్. మరి ఆడవాళ్ళకి ఇంకేముంటాయండి? చీరలు, నగలు, వంటలు, పిల్లలు, ఇదే మన లోకం. ఇక తను కొత్త కొత్త చీరలు ఏం కొన్నదో తీసి చూపించిన కొద్దీ నేనేమో దాన్ని షో చేస్తున్నాను అనమాట. ఇక తర్వాత మేము కొన్ని చీరలు ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇవన్నీ అనమాట. మా వదిన చూడండి, చీరల బ్యాగులు పెట్టుకొని చక్కగా కూర్చుంది మంచం పైన. ఇంకా మా చెల్లి ఏమో నా చీరలు చూడమని తను వచ్చేటప్పుడు చీరలు తీసుకొని వచ్చింది, నేను తీసుకెళ్ళాను, మా అక్క తీసుకొచ్చింది, అలా అనమాట. ఇంకా అన్ని చీరలు ఎక్స్చేంజ్ అయిపోయినాయి, బ్యాగులు ప్యాక్ అయిపోయాయి. ఇంకా ఇంతలోకే ఈవినింగ్ టైం అయింది, అరౌండ్ 4 hours ఉంది. అను ఏమో ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చింది. ఇంకా ఇది తింటున్నాం కాబట్టి మేమేం డిసైడ్ అయ్యామంటే ఇంకా టీ వద్దు, ఇది తిన్నాక టీ తాగలేము కదా, ఇంకా దీంతోనే సరిపెట్టుకుందామని ఈ ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ ఎంజాయ్ చేసాము. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి తెలుసా అండి, తనేమో ఎక్కువ క్వాంటిటీ వండేసింది అను. ఇక మా అన్నయ్య ఇంకా అను కొడుకు రాజు ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మీరు అందరు కొద్దిగా తీసుకెళ్ళండి, ఈవినింగ్ మళ్ళీ ఏం వండుకుంటారని. పాపం మా అందరికీ ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చిందండి. డిస్పోజబుల్ అన్నీ తెచ్చి పెట్టుకుంది, ముందే ప్లాన్ చేసుకుందిలా ఉంది. చక్కగా మాకు అందరికేనండి ఫుడ్ మొత్తం ప్యాక్ చేసి ఇచ్చింది. అది కాకుండా మా అను ఏంటంటే పిండి వంటల్లో నెంబర్ 1 అండి, బాగా చేసి. లడ్డు స్పెషాలిటీ తనది. సో ముందు రోజే లడ్డూలు చేసి పెట్టిందంట. సర్ప్రైజ్గా డబ్బాలు తెచ్చి ముందర పెట్టింది. ఎందుకే ఇంత పని పెట్టుకున్నామంటే, పనే ఉందే, ఏదో నా సంతోషం మీకు నా చేత్తో తినిపించాలని అని మాకు అందరికీ డబ్బాల్లో. చూడండి, ప్రేమను చూపించుకోవడానికి ఎన్నో దారులు ఉంటాయి, ఇది కూడా ఒక దారి. అంటే మన వాళ్ళు వచ్చారు కదా, ఏదైనా చేసి పెట్టాలి, ఏదైనా ఇవ్వాలి అనే ఒక ప్రేమ. మా అను చాలా బాగా చేస్తుంది లడ్డూలు మాత్రం. సో మాకు అందరికీ ప్యాక్ చేసి ఇచ్చింది. ఇంకా క్యాబ్లు బుక్ అయిపోయాయి. నేనేంటో మా రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, పక్కనే పక్క స్ట్రీట్లోనే అనమాట. రాహుల్ డ్రాప్ చేస్తా అన్నాడు. ఇంకా అక్క వదిన బయలుదేరిపోయారు. ఆటో మేము కిందకు వచ్చి బాయ్లు, ఫేర్వెల్స్, హగ్గులు అన్నీ అవుతున్నాయి. మా పద్దునేమో ఇంకొక ఆటో బుక్ చేసుకుంది. ఇంకా వాళ్ళు బయలుదేరిపోయాక
నేను మా రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. చాలా సంతోషంగా గడిచిందండి ఈరోజు. అందులో మేము దిగిన కొన్ని ఫోటోలు మీకోసం షేర్ చేస్తున్నాను, సరదాగా చూసేయండి.